ఆటో డ్రైవర్ టు మేయర్. కొత్తగూడెంలో ఎర్ర జెండా సరికొత్త చరిత్ర. హంగు ఉత్కంఠకు తెర. 2 ఏళ్ల ఒప్పందంతో పీఠం దక్కించుకున్న సిపిఐ. కంగ్రాచ్యులేషన్. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరి అదృష్టం ఎలా మారుతుందో చెప్పలేం. నిన్నటి వరకు ఆటో నడుపుతూ సామాన్యుడిగా జీవించిన వ్యక్తి నేడు జిల్లాలోని అత్యుత్తమమైన ప్రథమ పౌరుడి పీఠాన్ని అధిరోహించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్గా సిపిఐ నేత మూడ్ గణేష్ 33 ఏళ్ళంట ఎన్నికై సరికొత్త రికార్డు సృష్టించారంట. వారే వాహ్, పూర్తి స్థాయిలో చదువుదాం. అది నేనే. కొమటిపల్లి నుంచి కార్పొరేషన్ వరకు సుజాతానగర్ మండలం కొమటిపల్లికి చెందిన గణేష్ కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవర్గా పనిచేశారు. 2019లో బీఆర్ఎస్ నుంచి ఎంపీటీసీగా గెలుపు. 2023లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమక్షంలో సిపిఐలో చేరిక. 20వ డివిజన్ కార్పొరేటర్గా విజయం. 100 ఏళ్ల సిపిఐ చరిత్రలో తెలంగాణలో ఎన్నికైన తొలి మేయర్గా గణేష్ చరిత్రకెక్కిలు. గ్రేట్ జాబ్. రాజకీయ చదరంగం క్లైమాక్స్ ఇలా. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ లేపాయి. 60 డివిజన్లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. కాంగ్రెస్ 22 ప్లస్ ఇండిపెండెంట్లు 5, 27 అయింది. సిపిఐ 22, బీఆర్ఎస్ 8, ఇతరులు 3. సిపిఐ అభ్యర్థికి మద్దతు ఇస్తామని కేటీఆర్ ప్రకటించడంతో సమీకరణాలు మారాయి. కాంగ్రెస్ అధిష్టానంతో సిపిఐ నేతల చర్చలు సఫలం చేరి 2.5 ఏళ్ళు మేయర్ పదవిని పంచుకోవాలని ఒప్పందం. ఎస్టీ రిజర్వేషన్ కావడం సిపిఐ పట్టుబడడంతో మొదటి విడతలో మూడ్ గణేష్కు అవకాశం లభించింది. ఒక సామాన్య ఆటో డ్రైవర్ 33 సంవత్సరాల వ్యక్తి కొత్తగూడెంకు మేయర్ అయిందంటే ఎవడి అదృష్టం ఎట్లుంటో తెలియదు. అందువల్లే ప్రజాకోణంలో పనిచేసుకుంటూ వెళ్ళండి. మీ మీద అబండాలు పడవచ్చు, బండలు పడవచ్చు. ఒకడు మన పని చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ పోతే ఒకడు నిన్ను గెలుక్కుంటూ నిన్ను తిట్టచ్చు. బట్ కాలం సమాధానం చెప్తుంది, కర్మ ఫలితం అనుభవించక తప్పదు అన్నట్టు మీ పని జెన్యూన్గా మీరు చేసుకొని పోండి. మీరు అగ్రస్థానంలో నిలబడకపోతే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఎగ్జాంపుల్ ప్రజా వాయిస్ 100% చెప్తా ఉన్నాం.